పులసంట మొగుడిని మేకోల కలిగించింది, రాయసొంటి మొగవాడిని ఒక్క అటువంటి ఒక్క లక్కువల కలిగించింది. చేతుల బెల్లం పెట్టి మో చేతులు నాకిచ్చింది. ఆనాటి కాలం లోపల భగవంతుడు ఏమన్నదాట, బావా బీరయ్య నా తల్లిదండ్రి సాడుకు 7 గుమ్మడికాయల దాతయ్యో నేను దాచుకున్నా. బంగారం ఒక్క తీసుకోనంత బావా, పోనొక్క గడియ రానొక్క గడియ అటువంటి ఒక్క అక్కడ తీసుకొని ఒక్కడి 3 గడియలు వస్తుంది కామరాజీ. లేదు నేను నమ్మ బామా చిక్కుమల బిడ్డలు ఇక్కడ నేను నిడిచిపెట్టిన భగవంతుడు అన్నాడు. అరకిచ్చి మురకిచ్చి అల్ల నేర్పులు నేర్పింది భగవంతుడు. అరచేతులు ముంచుకోమన్నదాట, మురగాలు తోసు పట్టమన్నది, కంట వేలు పెట్టుకోమన్నది, అరచేతులు ముంచుకోమన్నది. ఆ ఉరగాల తోసు పట్టిండు, కాలు గుంజక ముందు అరచేతులు ముంచుకోమన్నది, మానక ముందు కంట ఏలు కట్టుకోమన్నది, కన్ను గుంజక ముందుకు 3 గడియల్లో అసలు కామరాజు బాల పోయిన పోకట. మరి 3 కాదు 7 12 గడియలుగా రాలేకపోయింది భగవంత. దేవుడు వారి చేతులు అంజనాలు చూసేవరకల్లా మంగళకత్రం మాలు కట్టించిండు. చుక్కల్లా మారు చూసి ఆడుతూ తెప్పల్లా మారు తేలి ఆడుతున్నది. ఇక ఓడితే ఇక దిగాలే, తోమ పోతే తోమ దిగాలే. ఆ యొక్క ఆనాటి కాలం లోపల కనుకనే ఒక కామరాజు మంగళకత్రం మాలు వీధించిండు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, కామరాజు చేతుల మోసపోయిన అనుకున్నాడు, ఆడదాని చేతులు ఎంత బాగా పని అయిపోయి అనుకోండి. ఒక భగవంత బీరప్ప దేవుడు చిన్నవాడి దేవుడే మందపేట కట్టుండు బీరయ్యా. అయ్యో భగవంతుడు ఒక చిన్న పోయి కనుక సవరేడు మందపేటకి చిలకల మొగ్గు చిన్న వేసుకొని అంశాల మొగ్గు అది చిన్న వేసుకోని అయ్యా దేవుడే బీరయ్యా రమో రామో, దేవుడే బీరయ్యా రమో రామో, దేవుడే బీరయ్యా రమో రామో, దేవుడు బయలు వెళ్ళేరా రమో రామో, బయలు వెళ్ళేరా రమో రామో, సౌరేటి మందారా రమో రామో, సౌరేటి మందారా రమో రామో, దేవుదేవుడు మందారా రమో రామో, దేవుదేవుడు మందారా రమో రామో, దేవుదేవుడు మందారా రమో రామో, దేవుదేవుడు మందారా రమో రామో, మందవేడి బీరయ్యో రమో రామో, నోరు మందవేడి బీరయ్యో రమో రామో, రావతా ఉన్నాడే రమో రామో, శరవతా ఉన్నాడే శరవతా ఉన్నాడే రమో రామో. అయ్యో చిన్నవాడు దేవుడే రమో రామో, చిన్నవాడు దేవుడే రమో రామో, దేవుడే బీరయ్యా రమో రామో, దేవుడే బీరయ్యా రమో రామో, సౌరేటి మందారా రమో రామో, సౌరేటి మందారా రమో రామో, పోయిను నా బేటికే రమో రామో, పోయిను నా బేటికే రమో రామో, అయ్యో శరవత బీరయ్యా రమో రామో, శరవత బీరయ్యా రమో రామో, చిలకల మగము చిన్న వేసుకొని అవసల మగము అది చిన్న వేసుకొని భగవంత అయ్యో పోయినా రమో గన్నారా రామ రామో, ముక్కలు నాగయ్యారా రామ రామో, పోయిన పోగన్నా బొక్కలు నాగన్నా కడిగన్నా కడిగలే ఉన్నా ఉరికేడు భీమన్న పోయినారా పోయినారా రామ రామో, పోయినా మరి తమ్ముడా బీరయ్య శనార్థి కామరాజు తీసుకొని వస్తా నువ్వు వేయవు. మరి ఎక్కడ దాచి పెట్టినవరా కామరాజుని? ఏడుంటుందా కామరాజు ఏడుంటుందా గానే ఉంటుంది. అడిగి దాచి పెట్టావు. ఏమైందిరా ఏమైంది? ఒక కామరాజు తెస్తాను పోయినావు మరి ఉత్త చేతులతో వచ్చిన ఏమైందిరా కామరాజు ఏదిరా? అయ్యయ్య వారి పోయినా పోగన్న ఎట్లాడి కామరాజు కూడా పోయింది వాస్తవమే. పోయిన కాడ ఒక సోనాల బాయి కాడ బాగా దొరికింది నిజమే ఉండదు కానీ అది ఒక దొరికించి బుదిరికించి అలా నెరుపులు నేర్పి పులసంటే ఒకటి మేకోలే కరిగించి రాయేశ్వరం ఒకటి లక్కోలే కరిగించి దొరికించి బుదిరికించి అలా నెరుపులు నేర్పి అవతల పడ్డది కామరాజు. ఆ ముక్కాడ 3 గడియల్లో ఒక 7 గుమ్మడికాయలు తీసుకొని వస్తానన్నది కామరాజు. మరి కన్నెల పుట్ట కంచెల మరి ఇక్కడ ఉరగాల తోసు పట్టమన్నది, కంటిని పెట్టుకోమని అరిచేతులు ముంచుకోమన్నది. ఉమారకు ముందు కన్నుగుందకు ముందు కాలుగుందకు ముందు ముక్కాల 3 గడియలతో కామరాజు పోయిన పోకుండా మళ్ళా రాలేదు. కామరాజు ఎట్లా దొరకాలరా సరిపోయినారో. అయ్యయ్యో తమ్ముడా బీరయ్య బంగారి కడియల్ల బాల కామరాజి సిరివెండి కడియల్ల శనియ కామరాజి. ఏనాడు కారండపడికి లోపల ఇంటించి బొగ్గించి నెరుపులు నెరిపి ఏనాడు వాడి దేవతల పట్టదాన్ని నువ్వు మాట వెలుగుతున్నావు. ఏనాడు కామరాజి ఎట్లా దొరకాలి అన్నా పోయిడా పోగన్నా నువ్వు మాట వెలుగుతున్నావు తమ్ముడా బీరయ్య. అయ్యో రామ రామ రామన్నా రామ రామ
బంగారు కడియల్లా బాల కామరాతి సిరివెండి కడియల్ల సిరియ కామరాతి ఆ కామరాతి దొరకనంటే నువ్వు ఆడిదానికి తగ్గట్టు అరియరియ వేషాలు కట్టాలి ఆ వేషానికి తగ్గట్టు పాట పాడాలి ఆ యొక్క వేషం మేము మెచ్చాలి దానికి తగ్గ పాట పాడితే ఆ పాట మేము మెచ్చినట్టయితే కామరాతిని ఎంబడబడి ఉరికెత్తదురా వేషాలు కట్టాలి వేషాలు మీరు మెచ్చాలి దాని తగ్గ పాట పాడాలంటేరా ఆడమంద మీద దేవుడే ఆడదాని కొరకు బాలుడి మీదయ్య 16 వేషాలు కట్టిండు భగవంతుడు ఎన్ని వేషాలు కట్టినా ఋషి వేషం అంటూరు పోయిరు ఆఖరికి భగవంతుడు మంద మీద దేవుడే అయ్యో భగవంతుడే దేవుడే బాలుడే వీరయ్యరా కామరాజీ కొరకు దేవుడే వీరయ్యో అచ్చరాగిద్దరా గంటికైతే సురామ బావట్టరా గంటికైతే కట్కబెట్టరా గంటికైతే కట్కబెట్టరా రూపు సందున రుద్రాక్ష పేరు రుద్రాక్షల పేరు దేవుడే యావట్టరా మెడలోనా దేవుడు వీరగోళ పేరు ఈరగోళ పేరు దేవుడే యావట్టరా దేవుడు చుట్టావట్టరా నడువునాగా బంధు దేవుడు చుట్టావట్టరా ఉదయపోటు గంట దేవుడు కట్టావట్టరా నడువునాగబంధు బొట్ల బండారు సంచి బొట్టపోడు గంట కొడక కాలు గురవగా దేవటిని వీరయ్యా ఒకటా బోలందే ఇక్కడ పిడిగరా పిడిగా చేసి దేవుడు కట్టావట్టరా కలుగురమ్మా కట్టే దేవుడు కట్టావట్టరా తీగట్టరా పాపల బుట్లే వెళ్ళరా బట్టి పాపల బుట్టల్ని పెద్ద పెద్ద పాపలు బట్టి పెద్ద కుంకురాల నడి భగవంత చిన్న చిన్న పాపలు బట్టి చిన్న కుంకురాలంటాడు దేవుడే 7 తీర్ల ఒక్క ఎర్రనగా చుట్టి 12 తీర్ల ఒక్క పచ్చనగా చుట్టాడు భగవంత అక్కడ అదే దేవుడు ఏ వివేశం కొడతాడా ఆడదాని కొరకు కేడి ఆవేశమా దేవుడు కట్టావట్టరా పోయినా పోగన్నా బంగారు కయ్యల్లా బాలకావ అది కొరకు వారికి అడుగు కట్టయ్యల్లా ఏసం కుదిరిన వారి కొడుకులాలా తమ్ముడా వీరయ్యా ఇది వేషం గాడిది వేషం గాడిది కాదు గ్యారడి వేషం అవును అబ్బా ఈ మెడ లోపలికి గొర్రె గొత్తుకలు ఎందుకేసుకున్నావురా గొర్రె గొత్తుకలు కాదు బిడ్డ ఒక రుద్రాక్షల పేరు అరే ఈ బర్రె తల్లి ఎందుకు వచ్చింది బిడ్డ ఇలాకు అరే బర్రె తలుగు కాదు బిడ్డ ఇది ఒక వీరగోళ అవును ఇదేంద్రా ఈ జ్వరపంత చుట్టుకున్నావు నడుముకు అరే అవలే జ్వరపంత కాదు బిడ్డ నడుము నాగబంధు పుట్టిన పొడుగంట ఇది గంగెత్తల గంటనా అరే ఒక పుట్టిన పొడుగంట బిడ్డ అరే ఇది పిచ్చా గజ్జల్ పిడి గజ్జ కాలికి రవ గజ్జ ఒకటి కాటికి పెట్టా ఒకటికి సొర పెట్టినా 7 తీర్ల ఎర్రవాగా 12 తీర్ల పచ్చవాగా చిన్న చిన్న పాములు చిన్న కుంగురాలు పెద్ద పెద్ద పాములు పెద్ద కుంగురాలు మరి ఒక మాయా భాగవతం అంటే ఎట్లుంటదంటే ఒక సగం దయ్య తీటిలు పట్టాలి కుమార్ దయ్యాలు కొట్లాడాలి కుమార్ దయ్యాలు బంతులు కట్టాలి రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి ముసలు ముచ్చులు పెట్టాలి పరస్పరసలు పరిశ్రమ ఆడాలి అప్పుడే రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు మాయా భాగవతం బిడ్డ గ్యారడీ ఆట అంటారు అబ్బా తమ్ముడా మీరు ఈ వేషం మంచి కుదిరింది కానీ దీనికి తగ్గ ఒక పాట పాడాలి నువ్వు వారి ఏసం కుదిరింది ఒక ఏసం దగ్గర ఒక పాట పాడమంటుర్రా పర్వాలేదు వారి పోయినారా ఇప్పుడైతే ఒక ఈసారి దగ్గర పాట పాడమని అంటున్నారు అయ్యో బల్ల బల్లే గేరడి పవన మిలియా గేరడియా ఓ మేరే గేరడి ఓ సాధు మేరే గేరడియా అసలు మేరే గేరడి అసలు మేరే గేరడియా అసలు మేరే గేరడి రమ్మంటే రావాలి కానీ పొమ్మంటే రాకుండా పోకుండా
ఒకిట్లా పొడగంట ఒకిలా పోకుండా ఒకిట్లా పొడగంట చలో నీళ్ళ మీద గరడి నిలిచి ఆడవట్టరా చిన్నమ్మ గరడి సోదిస్తారే ఉండరా రకరంబ ఇద్దరు దేవుడు ఎత్తానంటడా బల్ల బల్లే గరడి పౌర్ణమియా గరడియా మమ్మారే గరడి మమ్మాసుమియా గరడియా అయ్యో వాసుమియా గరడి బాసుమియా గరడియా బల్లె బల్లె గ్యారడి బల్లె బల్లె గ్యారడి 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 అంట ఏషం భలే కుదిరింది. దీనికి తగ్గ పాట కూడా నెంబర్ ఎక్కువ కుదిరిందిరా. ఇది నీ ఏషం ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా ఏనాడు పోయిన అనుకో కామరా దగ్గరికి అది నీ ఎంబడి ఉత్తాను ఊరికి ఎత్త రాబోతుడు ఏకం ఫ్లాట్ అవుతుంది. అది నేను చూసి ఏషం కుదిరింది పాట కుదిరింది. ఒక్క ఇవన్ దాకా ఒక్క బామయ్య వేషం కట్టినా బాలసంత వేషం పబ్బిళ్ళ వేషం అటువంటి ఒక పక్కన వేషం వేషం ఎన్నో వేషాలు కట్టినా అవి ఋషి అంటే ఋషి వేషం అంటారు. ఇవాళ జ్ఞాని వేషం మీద బాగా చెప్తుంటారు. అట్లా పర్వాలేదు ఇక నీ యొక్క మాట మీదకి ఎదిరిపోతున్నా మరి పోయినారా నేను వచ్చే వరకు 6 నెలలు అవుతుందో 3 నెలలు అవుతుందో 3 గడియలు అవుతుందో 5 గడియలు అవుతుందో ఆ అడవిలో మాంకాలి మంద అరవకోరి మంద ఆ సవలేటి మంద సమిగొర మంద నాది ఒక 7 ఎరుగులు నీది ఒక 7 ఎరుగులు మొత్తం 14 ఎరుగుల మంద ఇక మంద పై ఎవరా కొరిపోయినారో గట్టెట్లుంటదా నీ మందరు నువ్వు కొట్టుకొని పో అవసరం అనుకుంటే మా మందరు మేము కాచుకుంటా కానీ నీ మందరు నువ్వు కొట్టుకొని పో మాకు అవసరం లేదు మాకు అవసరమే లేదు. అయితే ఎట్లా అంటే ఒక్క నా మందరు నేను ఒక్క కాసుకుంటారు కానీ మీ యొక్క మందరు మీరు కాస్త నా మందరైతే కాయరు. అరే వరి పోయడా నువ్వు పెద్ద కాయవా వరి కుక్క నాగయ్యా కానీ రాయల్ స్టవ్ రావుడు బాగా అరే వరి కాయలు కసవన్నా ఇది కాదా అరే ఒక కుక్కలు నాగయ్యా ఒక 7 అడిగా కానీ ఎవరు కూడా కాదంటారు. మరి పోయినారా ఎట్లా అంటే ఒక కాయ అంటారు. మరి ఎట్లయితే కాస్తారు మరి ఎట్లయితే కాస్తావంటే కామరాజుల సగం పొత్తిత్తా మరి కామరాజుల పొత్తు అంటే ఏమంటారా దేవదేవుని భార్య దేవేంద్రుని భార్య భగవంతుని భార్య బాలకామరాజు కామరాజుల పొత్తు అన్నవాడు నిన్ను ఒట్టకే తచ్చన వారిపోయినా పోగలనా అగో పొత్తితేనే గతం అక్క నాటి కాలంలో చెప్పింది ఏమన్నది అడవి లోపల నేను మందకాడికి దూరేసిపోయినాడు వారి పోయినారా మీకు ఏది పండే దొరకని ఫలమే దొరకని ఏది దొరికినా 7 బోయిలకు సగం తమ్ముని మీరు సగం అన్నదా లేదా అన్నది ఒక ఫలము వేరు పండు వేరు ఆ యొక్క భార్య వేరు కదా. కామరాజు కూడా కంటే సగం నీకు సగం అయ్యాడు. పిచ్చి వాడే నువ్వు ఆ మాట మళ్ళీ ఇట్లాంటి అంటే నీ కళ్ళు పోతాయిరా. కళ్ళు పోతే కందులు చేస్తా. ఎట్లా చేస్తావు అంటే బ్రాహ్మణం తోలుకత్తా కర్రావులు కోసి బ్రాహ్మణంలో పెట్టేస్తా తురుకోళ్ళం పట్టుకత్తా పప్పు భోజనం పెడతా. అయితే వాళ్ళు అక్కడ తినకుండా వీళ్ళు ఇక్కడ కూడా ఉల్టా పట్ట మనిషి వీడు. అరే అట్లా కాదురా భయ్ ఆ మాట నువ్వు అంటే నీకు పాతకం తగ్గుతుందిరా. పాతకం తగిలితే పాత చీరలు తీసుకోవాలి కొత్త చీరలు వద్దా కొత్త చీరలు తీసుకొచ్చి పాత చీరలు వద్దా చీర కథం భారీ నువ్వు ఆ మాట అంటే నీ మోకాళ్ళు పోతాయిరా. మోకాళ్ళు పోతే మొద్దు చెమట పాలు తీసుకొచ్చి గట్టిగా రా అట్ట మాట మళ్ళీ నా భార్యను నువ్వు ఆ మాట అంటే ఒక మరదలంటే ఒక తల్లితో సమానం. అది కాదురా అది ఒక కాకపోతే నువ్వు చచ్చిపోయి ఆ మాట అంటే చచ్చిపోతే ఏమైతుంది వారం పోయినాక ఏమైతుందో 4 చూస్తారు కొండ పోతారు కొండ పెడతారు కాట్రం చేస్తారు. కాట్రం చేస్తే ఏమైతుంది 3 ఉంటుంది కుక్కలు నీ వారసులో ఉడితే అక్కడ అయితే కలుపుతారు. కలిపితే ఏమైతుంది సముద్రంలో కలిపినాక ఏమైతుందో ఇంకా ఏమైతుంది ఇట్లా మాట్లాడినాక నేనే వారి అయితే కాదురా ఇక నీతో కాదంటురా ఏ కాలమే ఏదైతే ఎవరు అడిగినా కాదు అంటారు. సరే సరే వారి పోయినారా ఇక మీతో ఎప్పుడు కాదనమాట మీతో మా నోటికి వచ్చిందో భగవంతా వీళ్ళు కాకపోతే నాకు ఎవరు లేరా అనుకోనికి ఎప్పుడు భగవంతుడు వీరపదేవుడు ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో అదే నామంద అదనుకుంటా ఉండని భుజని నామంద పుట్టిగలిగే ఉండని సూర్యుడా నామంద చేతులు అంతా ఉండని చూసిన చంద్రుడా నామంద చెదరకుండా ఉండని చంద్రుడా నామంద చెదరకుండా ఉండని వారు దేవుడే వీరే మరి అక్కడ దేవుడు ఎవరు వెళ్తా ఉన్నాడా పెద్ద పుల్లా విలిచరా పెత్తనం వేయించరా పెద్ద పుల్లా విలిచరా పెత్తనం వేయించరా పెద్ద పిల్ల విలిచిండు పెత్తనం విలిచిండు చిన్న పిల్ల విలిచిండు తొలతల విలిచిండు భగవంతా తొడెల్లాదో విలిచరా దేవుడే వీరయ్యరా కూర తోడు పెట్టావట్టరా నాకు విలిచిండు
కొత్త పిల్లలు భైరవన్నాడు దేవుడే ఓడొక్క కొండ ఉడకాల పిలిచి ఏడాది కనుక సవరేడు మందమే చుట్టూ నిగరాలు కావాలి వచ్చిందాట రామో రామో పోతున్నాయి అన్న రామో రామో నేను వెళ్ళిపోతా ఉన్నా రామో రామో మన మీద కనుక కోడతో కొండ ఉరగాల కావాలి పెట్టిండ్రా పోయినా 6 నెలలు కాదు 5 ఏళ్ళు రాకుండా నా మంది ఎక్కడ ఒదిగి నేను పోతున్నా పోగన్నా మరీగా పోతున్నారా పోక అంటే పొద్దుగల గట్ట పోతే పోకే అంటారు మన ఉన్నాయా కాదురా ఏమి వచ్చాడు చెప్పు రాగు ఇక్కడ కావలి పెట్టావు ఇక కొడమురుగాలంటే వాడిపోయినట్టున్నాయి ఇక్కడ ఒక్కట్లేదు ఇట్లా బట్టి అవి గోసగా పరదలు పట్టినాయి పరదలు పట్టినా బక్కది నక్క అది బక్కది యోగేష్ యోగేష్ పేరు స్వీట్ గా పెట్టుకున్నాం యోగేష్ అది ఏంటది అదే నక్క నక్క అది కొత్త పిల్లలు ఉంటే ఏం లేకుండా కుదరకింది పక్క పంట చూడు గుడ్డేరు గొంగడేసుకుంది దాని అది పోసి పోత కట్టుకుంటుంది అది ఒక గుడ్డెరుగు బిడ్డ గుడ్డెరుగు గుడ అంటే కుదరేసుక బిగుతుంది అది కాకపోతే అందులో ఒక పెద్ద పులి ఉందిరా పెద్ద పులి అది అదే అందులో ఉంది చూడు పెద్ద పులి ఇటు కనబడుతుంది ఇటు కొనాకున్నది అది పెద్ద పులి అబ్బా కొమ్ములే కాయ పొడేరు వీళ్ళు ఉంటాయా కథం చేస్తుంది అది అరే మరి నువ్వు ఎప్పుడు మందనగా అన్నావు పెద్ద పిల్లలు ఇచ్చినా పెద్దలు ఇచ్చినా నక్కలు ఇచ్చినా పెద్ద పిల్లలు పైన మనిషి చెప్పినా ఆ యొక్క తోడలను తోడుగా పెట్టినా ఆ యొక్క అది కాకపోతే ఒక కోడొక్క కొండ మురుగాల మంద చుట్టూ కావాలి పెట్టినా మన ఓతులు ఆ యొక్క జంతువులు మొత్తం నా మందరు కాస్తాయి వాళ్ళకు నమ్మకం కూడా సూర్యచంద్రులు గెలిచినా సూర్యచంద్రులు కావాలి పెట్టినా అదే భూదేవతకు ఆనంద కట్టి కట్టిన 4 దిక్కులా ఇవన్నీ కావాలి పెట్టుడు కాదు మొత్తం అవన్నీ బందీ ఇవి 2 జిట్టు పుంజులు వస్తున్నాయి చూడు ఇవి జిట్టు పుంజులు కాదు అవి కావాలి పెట్టిపోతాను నీ మందం తింటే నీ మందం తిన్నాక మా మందం తింటే అవి ఆగడి కావు మరి నువ్వు మేము కాస్తాం కాయవరా కాసుడు ఇక మరి పర్వాలేదు కూడా మీరు కాస్తున్నారు కాబట్టి అయినా మీకు నమ్మకం నా మీద లేదు నా మీద నీకు నమ్మకం లేదు ఇప్పుడు కనుక వారి యొక్క గోడతో కొండ మురుగాలు ఒక్కొక్క మాట చెప్పిండు బోయిలు కాస కావాలి గాయంగా సూర్యచంద్రుల సాక్షిగా మీరు మందకు 12 ఆవిడ నా మందల యొక్క కన్ను పెట్టమని చెప్పారు అక్కడ ఇక్కడ దగ్గర ఒక గ్యాడేషన్ మీద దూసరి పట్టిండు పాముల బుట్లు అల్లిండు పాములలో కనుక ఒక చిన్న పాములు పెద్ద పెద్ద పాముల బుట్లు అటువంటి ఒక దూసరి పెట్టల బుట్లు పెట్టుకోని గ్యారెడ్ పెట్ట తయారు చేసుకొని భగవంతుడు వీరప్ప దేవుడు నగలకొండ పట్నం పోతానని ఇక ఎత్తపై వెళ్ళిపోతున్నాడు భగవంతుడు గ్యారెడ్ మీద ఇక్కడి దగ్గర ఒక బాల కావాలని తెచ్చినే మళ్ళస్తా లేకపోతే వచ్చేది అనుకో దేవుడు దేవరాజు బీరయ్యా దేవుడు బీరయ్యా భగవంతుడేమి అయ్యో కారుణ వెళ్ళేనా ఒకే మాడలేనా 2 వేడలేరా 2 4 వేడలేనా 4 నీ 1 5 వేడలేను 4 1 5 వేడలేక పోయేట వల్ల ఎవరు వస్తున్నారు అక్కడక బుద్ధి కొండ నవారి రామ రామ బుద్ధి కొండ నవారి రామ రామ ఏడి గానాడి గానం లోపల వస్తున్నాయిందా ఏనాడు నారాజు మీరు ఏమవుతుంటే ఏనాడు కన్నవారు చూసిండు కొంచెం బుద్ధి కొండన్నా అయ్యో దేవునికి అంత గోలు రామ రామ అయ్యో రానవత్తమున్నాడు ఈ రామ రామ తండ్రి దేవుడా వీరయ్యా రావు రామ రామ అయ్యో నీ పద పదాన తండ్రి రామ రామ తండ్రి 10,000 దండాలు తండ్రి రామ రామ
మరి ఎవరు రాదు నేను పోతున్నా కానీ నాకు యొక్క నాగలాకొండ పట్ట పాద కామరాజు కూడా నేను పోతాన్నా. నేను పోయేతో లోపల నువ్వు ఒక పోయే ప్రయాణానికి పామట్టమైనట్టు నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు. ఎవరిని రావాలి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు? నేను కొంచెం బుద్ధి కొండ్రి కానీ కదా. అరే కొంచెం బుద్ధి ఒక కొల్లె అన్నావు నువ్వు. కొండ్రి ఆ కోండ్ర అన్న వారి నువ్వు ఏమైందో ఎందుకొరకు వచ్చినావురా? ఎందుకొరకు వచ్చిందంటే మరి నువ్వు ఇక్కడ నవలకొండ పట్టణంలో వెళ్ళిపోతాను కానీ మందకాడ వెళ్ళి కావాలి పెట్టిన మందకాడ 7 పోయిన ఒక పక్క కావాలన్నారు. సూర్య చంద్రుడు అటువంటి ఒక 1,00,000 కొండ మురుగా ఒక మందు కావాలి పెట్టినా నా మందకి ఎవరు అందలేదు. నేను ఓడిరా వారి. అరే మరి నేనేం పాపం చేసిన 1,00,000 కొండ మురుగాలు కావాలి పెట్టిన నేను గాయపోదండి మందరు. అయితే అంతమంది విషయంలో కానీ నన్నెందుకు విలువలేదు? నేనే పాపం చేసినట్టున్నా. సగం మందని నేను ఒక్కని కాదు. మరి కొంచెం బుద్ధి కొండనని గుణం మంచిగా లేదు. కౌసు బుద్ధి నీసు బుద్ధి గొర్రె పిల్లని చూస్తావు. ఈ పానం ఆగదు. ఎప్పుడు లేత పిల్లలు తిందరా నువ్వు చూస్తావు. మర్చికాయకిందే శిల్పకంద లాగా చేసుకునే గుణం. భారీ కొడుకులారా ఏమున్నదంటే మీరు కనుక నీ గుణం కౌసుది నీసుది అంటుది ముట్టి గుణం సనాతనకి ఇట్లా పోయి కనుక మా యొక్క అక్క మాంకాయ మంద పడిచినా ఒక పిల్ల ఎంగిలైనా అంటే ఎంగిలైపోతుంది మంద. అందుకొరకు నేను గుణం మంచిలేదని తిరగలేదురా. శివ గట్ల కాదు. నా గుణం ఇప్పుడు మారింది. అప్పుడు వెనకటి ఉండే గాని ఇక్కడికి 9 ఏళ్ల కింద వచ్చినప్పుడు ఉండే గుణం ఇప్పుడు లేదు. రాజ్యరాజ్యాల పుంట దేశాల పుంట తిరుక్కుంటా రంగా రాయికింత రప్పకింత చేరుకింత చెలకుకింత పొంగ అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి ధర్మజ్ఞానానికి వచ్చింది. ధర్మ జ్ఞానానికి వచ్చినావు. సరే మరి ధర్మ జ్ఞానానికి వచ్చినావు కాబట్టి నా మంద మీద నువ్వు ఎప్పుడైతే ఆశపడ్డావో నువ్వు కూడా ఒక పక్కకు పోయి నా మందని కాసుకోపెట్టే నీకు మంద మీద సెలవు పెడుతున్నా పోయిగా. వారి గుణంలో మాత్రం మార్పు రావాలి. లేదు మంచిగా కాస్తాను గొర్రెమందని నీకు ఎందుకే పోబిడ్డ మంద మీద నువ్వు కూడా ఒక మంద కావాలి పట్టినా నువ్వు కూడా ఒక కవల పాటు సెలవు పెడుతున్నా. సరే పర్వాలేదు. నాడి కాలంలో మన కొంచెం బుద్ధి కొందన్న సవలేటి మంద సామి గొర్రె మంద దేవదేవుడి మంద అది సవలేటి మంద సామి గొర్రె మంద సవలేటి మంద సామి గొర్రె మంద అది దేవదేవుడి మంద దేవుని గొర్రె మంద గవంతా వెడికి వెళ్ళిపోతా సవలేడి వంద కాలికి చూడరా కోటరన్నా. అయ్యో వంద కావాలైతే వాడు పట్టాబట్టే సవలేడి మంద కావాలి బట్టి ఆనాడి కాలం లోపల ఏనాడు మందరు కాస్తుంటే అయ్యో సవలేడి మందాల కొరక సవలేడి మందాల కొరక కాలింగాల మడుగుల నీళ్ళు తాగుతున్నది మాతో. కాలింగాల మడుగుల నీళ్ళు తాగుతుంటే అందులో ఏనాడు పొట్ల గొర్రె పిల్లలు చెడుకోండి అన్నా. వాడు గొర్రె పిల్లలు పట్టవంటే రామో రామమాయ్ పిల్లలు పట్టుకొని ఏనాడు నోటి లోపల పెట్టుకుంటుంటే ఆనాటి కాలం లోపల అయ్యో ఎవరికల్లా చూస్తారో ఈ ఆనాడు ఒక కోతముంది కొండగాడు ఏం చేసిందంటే తనాతన పదపుల్ల సౌళ్ళ పౌడిమ తంగలకి మంద పోతుందట. ఆడికి రాగానే అప్పుడే శివరాత్రి మధ్య ఉంటే గొర్రెపిల్లని చూసే వరకు వాళ్ళ పానం గరగర అంటుంది అంటారా. అప్పుడు దేవుడు బియ్య నాగలకొండ పట్టం పోయిండు. ఆయన చూడొస్తుండ ఆయన మళ్ళీ వచ్చేది పడిపోయిందా. ఇప్పుడు వచ్చే వరకల్లా ఉన్న మందరం ఈ గ్లాత పిల్లలు మొత్తం మిగపోతే నా పేరు కొండగాడు కాదనుకోని ఆ కొండలను దొరకబట్టి కొండల్లో గుంజుకోపోతున్నాడు అక్కడ తింటున్నా అని. పోయేతో వల్ల బీరయ్యకు తండ్రి భగవంతునికి అనుమానం వచ్చింది. దేవునికో మరి కొండగాడి గురం వేరుండే వాడు మరి ఎట్లుంది చూస్తామని వాడు మన మీద కావాలి పెట్టని చెప్పి భగవంతుడు ఒక ఏమి చేసిందంటే ఆ యొక్క సురుమాను గుండెకి 4 దిక్కుల పాడదుట్టున్నాట. సురుమాను గుండెకి ఒక 4 దిక్కుల చూసాడు వరకల్లా ఆ కొండల్లో గుంజుకొని కొండగాడు. వారి కొండ్రా ఎంత మరి ఎత్తివిరా అంతా ఎంగిలే కాలం వచ్చిన కొండ్రి అన్న వచ్చిందిరా గురపిల్లలు పట్టాలయ్యా అని ఆనాడి కాలంలో కొంచెం పట్టిండు. ఆ
సంగతే ఎంతో భగవంతుడు చిన్నప్ప దేవుడు సామారి దేవుడే దేవుడే వీరయ్య దేవుడే దేవుడే సామారి దేవుడే దేవుడే వీరయ్య దేవుడే దేవుడే వీరయ్య ఆగ్రమయ్యతో బరగతేరా ఎల్లనికు తాగు ఎత్తరు బాబు ఎల్లనికు తాగు ఎత్తరు రక్తావు ఎల్లనికు తాగు ఎత్తరు రక్తావు అరవయ్యవడ ఆరే గంగల్లా ముప్పయ్యవడ మూడే గంగల్లా బిల్డింగ్ నా అసిస్టెంట్ ఎవరు లేరు అయ్యాల కింద వాడకాలం వచ్చింది అరే దేవుడా మీరా ఎందుకు వచ్చినా గిట్లా ఏమిరా ఏమైందా గిట్లకి పూస బొక్క వెంకలు పూసుకుందంటే నడుము బొక్క గెస్కుని పిక్కినావు నీకు ఇరిగిపోవాల్సిన నడుము బొక్క ఇంకా అసలు బొక్క ఇరిగిపోవాలి అయ్యవు అయ్యా సరే పర్వాలేదు కానీ ఎందుకే అరే అది ముక్క అట్లయితే ఎందుకు వచ్చినా మరి నువ్వు కనుక నాది నీసుబుద్ధి కాదు కౌసుబుద్ధి కాదు ధర్మజ్ఞానం అజ్ఞాన జ్ఞానం అన్నావు నాది గుణం మునుపట్లెక్క లేదన్నావు మొన్న శివరాత్రి మధ్యాహ్నం ఉంటుంది ఉర్వకాలలో కొమ్ములు వెళ్ళి ఇప్పుడు పడికి పోతుంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది దీన్ని దొరకబట్టి ఎటుకొండ పోతున్నావురా ఎటుకొండ పోడు కాదు అది ఖాళీకి రాలవాడు నీళ్ళు తాగుతా అంది అలా పుస్తకం దిగబడి పాడైంది దిగబడ్డాక మరి పుస్తకం అనడే పోయి ఇది చచ్చిపోతుంది పాడు అనుకున్నా మెల్లగా పట్టుకొని పుంజుకొని వస్తానే అయితే తుంగమడులో దిగబడితే ఆ యొక్క బురద అంటింది అక్కడి నుంచి కొండ పోయి కాలింగామలో గడుపుకొని కాలిచ్చి గోలిచ్చి పట్టుకొని అంత మరి పట్టుకుంటున్నా మరి కాలిచ్చి గోలిచ్చినంటే మనకి కాట్లు ఎందుకు పడ్డాయి రెండు కాట్లు ఎందుకు పడ్డాయంటే అది కొద్దిగా ఉప్పు పూందా సప్ప కొద్దిగా గురించి వారి నువ్వు ఉప్పు కారమాలు పడ్డావు సప్పకారమాలు పడ్డావు నువ్వు వారి అందుకే ఈ గొర్రె పిల్లలు పట్టావు ఎంగిలి గారు 100 ఎంగిలి పట్టి వేసినావు నేను పోతున్నారా నా పిల్లల్ని ఏవో లేవతలేదా గిట్టదన్యం ఏం కాదు పూసబొక్క కాడికే పుట్టి ఎట్లా సాబి అది నీకు లేవదరా ఇక అబ్బాయి లేసాకి మరి ఒక బదలాడుతున్నావు కాబట్టి ఎట్లయితే అట్లా ఇంకా సాధి వచ్చింది వచ్చిందారా ఎట్లా సులుపు బాగా వస్తుంది ఇక లేవతారా ఇప్పుడు సాధి బరాబర్ పనిచేస్తున్నారు మంద తంత్రాలు కలిసి అటు సరే అగో నడవస్తాను కొద్దిగా కాళ్ళు వంకరనే ఉంటాయి బిడ్డ నా యొక్క కొద్దిగా కాళ్ళు వంకరనే ఉంటాయి బిడ్డ నీకు కనుక చేసిన పాపకానికి గట్టనే ఉంటాడు నేను పోతున్నా నాకు ఏదైనా సలం దేవనార్తి అంటే సలం దేవనార్తి ఏమి దేవనార్తి నాకు మందపటికి ఏదైనా సలం దేవనార్తి నీకు ఒక దేవనార్తి కట్టమంటే తప్పకుండా పెడుతున్నా కళ్యాణ కలియము పుట్టవంతం ఉంది కళ్యాణ దాపారము పెరగవంతం ఉంది మరి రానున్న కాలం లోపల పులుల మధ్యలో ఒక చోట ఉడకవంతం ఉన్నది మన కాలం కొన్ని రోజులు కరువు కొన్ని రోజులు వానకాలం ఎండాకాలం చలికాలం 3 కాలాలు ఉండేది ఉంది ఆ కాలం అయినాడు వర్షాలు కురుతాయి అటువంటి ఒక కరువు వచ్చినాడేమో ఎండిపోతుంటది ఆ టైం లోపల మరి వాగులు ఎండిపోయినప్పుడు పొక్కలు ఉంటాయి పొక్కల ఎండ్రికాయలు ఉంటాయి ఎండ్రికాయలు తింటే బతుకుపోరా అంటున్నా ఎండ్రికాయలు తిని కూడా నేను బతకాలి నా తొగ తీసుకుపోయి అన్న పొక్కల దగ్గర పెట్టి అది గుద్దలుగా తిరుగుతుంది కూడా అదే మరి అందుకే అది కూడా బతుకున్నాడు అది అలవచ్చారు మంచి అది కాకపోతే ఒక రానున్న కాలం లోపల ఊరు పట్టి ఒక జంబవంతులంగా అర్జునుడు ఉండేది ఉన్నది ఆ అర్జునుడు ఉంటున్నాడు కనుక మరి ఒక రైతులు వ్యవసాయం చేసేది ఉన్నది వ్యవసాయం చేస్తే కొన్ని పక్క అయిపోయాక చచ్చిపోయి కింద పడితే ఆ యొక్క జాంబవంతులు అర్జునులు ఉండబోయి ఆ శరవు తీసి చెప్పులు ముడుచుకుంటారు అట్టి ఆ యొక్క మాంసం కుప్పలేసుకొని తీసుకుపోతారు బొక్కలు ఆ యొక్క జగ్గమ్మ అనేది వారేసి మొదట బొక్కలు తిని కూడా బతుకు అంటున్నా బొక్కలు తింటా బొక్కల వంట బొక్కలు తింటా బొక్కల వంట బొక్కలు తింటా బొక్కల వంట బొక్కలు తింటా బొక్కల అదేం మాటరా అరే మరి కాదా ఇప్పుడు చూద్దాం అంటే ఎట్లు కనబడుతున్నాయా ఎట్లు కనబడుతున్నాయి మిషన్ వచ్చి కోసిపోతున్నాయి డాక్టర్ వచ్చి దునిపోతున్నాయి ఎక్కడే ఎట్లా కనబడుతున్నాయా నాకు మందపాటు పెట్టి సలహా లేదన్నా అరే వారి మందపట్టుకే పెట్టమంటావరా సరే కళ్యాణ కళ్యాణ దాపారం మీద 7 మంది స్వామి గారి మంద మీద భూమిలు వండుకొని ఉంటారు ఆ
పండుకొని ఉన్నాడు కనుక నువ్వు కనుకనేమి మరి ఒక మంద మీదకి ఒక అర్ధరాత్రి అల్ల పోయి తినడు గొర్రె ఈనేది కట్టెల గొర్రె కట్టేది ఉంది గొర్రె నుచ్చు కింద వాయేసేది ఉంటది నా మంద పట్టుగా నుచ్చు తినుకుంటా బతుకురా కొంచెమంది కొండ మరి ఆ మాసం ఆడిపోతే అవి పోతుంది పున్నమనాడికి ఇట్లా పోతే అంటే పువ్వు వెంటనే ఉంటది కాబట్టి ఈ పూస యొక్క అరిగిపోయి అటువంటి యొక్క ఇరుకొట్టి తనకు బోయిలు ఉరికొస్తారు వాళ్ళు మగదుండి కూడా పట్టుకొని ఎప్పుడు ఉరికొచ్చి అక్కడ కొడతామని ఎప్పుడు ఉరికొస్తుంటారు అప్పుడు కనుక కొన్ని ఎన్నుకుంట ఒక ఊపిరి వాళ్ళకి ఇష్ట పెడితే వాళ్ళ మోకాలు గుంజి వాళ్ళ ఎన్నికే వెళ్ళిపోతారా వారి కొండనే ఇది అర్థం పెట్టిండు ఎంగిలైన గొర్రె పిల్ల ఈ మంద లోపల ఉండొచ్చు మరి ఎంగిలైన గొర్రె పిల్ల ఈ మంద లోపల ఉండొచ్చు అనుకో దీని సోపద ఒక్క మగ పిల్లని తీసుకొచ్చిండు దీని సోపద ఒక్క మరి ఒక మగ పిల్లని తీసుకొచ్చిండు అయ్యయ్యో బిడ్డలాలో ఇది ఒంటిగుండదు బిడ్డ అని అటువంటి యొక్క దాని సోపది మళ్ళీ ఒక మగ పిల్లని తీసుకొచ్చి మరి రాను అటువంటి యొక్క చల్లని తినార్థం పెడతారా అని మీరు ఈ నుండి కట్టుండి ఈ బిడ్డలారో వెనుక మందుండి ఈ బిడ్డ కల్లాన కలియుగ మందు బిడ్డలారా కొండల్ల మీరు కొండ గొర్రెలు మన్నడు దేవుడు కొండల్ల మీరు కొండ గొర్రె తెలిసి ఈ నుండి కట్టి ఎంతమంది ఒకవేళ నా మందకిట్లా మీకు ఎప్పుడన్నా అల్ల పడితే నా మంద నుంచి 12 ఆవిడ వారిపోమని దివరాత్రి పెట్టిండు ఆనాడు దేవుడు సరే కూడా కానీ ఒక దివరాత్రి పెట్టి పంపలే దీపు ఇది కోడైంద్రు అరే ఆనాడు ఒక 2 జీవ కొండ గొర్రెకు దివరాత్రి పెట్టిండు అడికై భగవంతా సముద్రాల ఒడ్డు వచ్చిన భగవంతుడు నాగులకొండ పట్ల పొడవడ వందుకు సముద్రాల ఒడ్డు చెమ్మదీల గడ్డ సముద్రాల ఒడ్డు ఒక చెమ్మదీల గడ్డ కచ్చవాకల్లా అక్కడ ఏమి కనబడుతున్నదంటే ఆ యొక్క ఒక ఉత్తరంలో ఓటు రాసి పెట్టినాడు నారదుడు మన ఊరు పిచ్చగాడు పర ఊరికి పోవద్దు పర ఊరు పిచ్చగాడు మన ఊరికి పోవద్దు పాతల్లే ఊళ్ళే గ్రామాలు కానీ కొత్తలు లోపలికి వచ్చేది ఎప్పుడు ఉత్తరం ఓటు రాసి పెట్టిండో అరే మరి ఇట్లా కాదు ఒక నాగరకొండ పట్టణం ఎట్లా పోవాలనుకోరికి అప్పుడు ఆగ్రహణ కోపానికి వచ్చి భగవంతుడు ఒక దస్తిపిడి సంచులు చేయగట్టి బండారు తీసిండు 3 విడికిళ్ళు అక్కడ ఏమయ్యత్తుండు దేవుడు వీరయ్యో అయ్యో భగవంతుడే దేవుడు భగవంతుడే దేవుడు బాలుడే వీరయ్యరా 3 విడికిల్లరా బండారన్నా ఓసరా బండారన్నా ఓసరా పుట్టు పుట్టు అన్నడు వాక్యమన్నా వలికరా వాక్యమునే లోపల ఇక 3 గుడిసెలు కొట్టరా ఇక 3 గుడిసెలరా పుట్టివాడు తండ్రిరా భూనిరోగా తల్లిరా తల్లి ముట్టవట్టరా 3 బాయలు పుట్టిరో 9 మంది పిల్లలు పిల్లలు ముట్టవట్టరా అట్లాగా కాపోదరా అట్లాగా కాపోదరా 3 గుడిసెల ముంగట 12 గుంజల పందిరి ముట్టవట్టరా 3 గుడిసెల ముంగట 12 గుంజల పందిరి ముట్టింది భగవంత 12 ఏళ్ళ నాటి పాత బూడిది పెట్ట మీద కనుక చిక్కుడు ఆగేము చెట్టు కుక్కలు 7 గాజులు తయారు చేసిన భగవంత ఆడ సముద్రాల ఒడ్డుకు పల్లెనేమో తెచ్చరా పట్నమేమో తెచ్చరు మంగళి దయ్యాలురా ఆడ మంట పెట్టబట్టరు కోమటి దయ్యాలురా ఒట్టల పెట్టబట్టరు ముసలు ముద్దెడుతురు పరస్పరసలు పరిష్కమాడుతురాట భగవంతుకేమో మధ్యల మేడారము భగవంతుకేమో గాజుల మేడారము సముద్రాల పట్టుకోవా పల్లెనేమో తిట్టరా దేవుడు 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 వీరయ్యో నాగరకొండ
వీరయ్యో ఆ తొండి కావాలి కొత్త కావాలనుకోని 3 విడికిల బండారు తీసి 3 భార్య 9 మంది పిల్లలు పట్టాడు. గుడ్డి తల్లి గూడి తండ్రి ఒక ఏనాడు పుట్టిండ్రు. 12 ఏళ్ళ నాడు చాతబాయి పుట్టింది. కుక్కుడు అనేవసంటే పుట్టింది. పాత బూడిది పెండ తీగ వాతుంది, పూత పుట్టింది, కాత కాస్తుంది. అది కాకపోతే పల్లెని తయారు చేసిన భగవంతుడు ఏం ఆలోచన చేస్తుండు. నగలకొండ పట్టము తోవ ఎట్ట దొరకాలి నాకు వేసిన ముక్క నాసరము గుండె నాసరం పెట్టి ముక్కల పిల్లలు పోయేట్టిండు. డిబి రావుడలు కొడుతుంటే అటువంటి అడకాలు ఆడుతుంది. పాడ ఆడుతుండు. 12 పిల్లలు జన్న బాగుతున్నాయి అక్కడ. ఇంత చేసినా నేను నగలకొండ పట్ట తోవడం సెలవు లేదు. ఎట్లా పోవాలనుకోని అక్కడ ఏం ఆలోచన చేసిండు వీరయ్య. నాగల పుట్టలు చేయబెట్టిండు దేవుడే. అర్జున పామును పొందిండు వీరయ్యో. అర్జున పాముకు బుద్ధులు ధ్యానాలు చెప్పిండు దేవుడు. అర్జున పామ నాగులాకొండ పట్టం లోపల నా మామ నలభూపతి మారదు కసిరి కాడ 7 నౌకరు ఎత్తరు. దాకా 7 ఎత్తరు. పొద్దుదాకా 7 ఎత్తరు. పోయి కనుక తెల్లదాకా నౌకరు చేసారు. జవాన్ల కనుక కలిసి విసారియాలి. చెల్లుమంటే 7 జవాన్ల ప్రాణం పోతుంది. తెల్లారచ్చలు చచ్చిపోయారని చెప్పి కబ్రస్థానికి తీసుకొస్తుంటారు. కబ్రస్థానికి తీసుకొస్తుంటే వాళ్ళకు ఎదురుగా నేనే మీ అందరికి ఎదురుగా వచ్చి చంపింది నేనే, మళ్ళీ లేపేది నేనే. లేపిన పేరు నాకు వస్తుంది కాబట్టి అప్పుడు నగలకొండ పట్టం దొరుకుతుంది అనుకోని అర్జున బాబుకు బుద్ధులు జ్ఞానాలు చెప్పి సాగదోరుతుండు దేవుడు వీరయ్యో. 12 శిశుల ప్రతాపి నాగన్నా ఆనాడి కాలం లోపలైన గాని నేను నవలకొండ పట్నం లోపల వెళ్ళిపోతానా అని ఆనాడి కాలం లోపలైనా పట్నం నల్లరికి అనుకుంటున్నారా పట్నం నల్లరికి అనుకుంటున్నారా అయ్యో నాగన్నో దిగు నాగన్న నాగన్నో దిగురా సంతరి నాగన్న నాగన్నో దిగు నాగన్న నాగన్నో దిగురా సుందరి నాగన్న అయ్యో శ్రీ విష్ణువు నీవు చేసబాలు పోయినావా శివుని మెడలో నీవు కంకమాల పోయినావా అయ్యో భూమిని మోసే నాగన్నా నువ్వు బుద్ధిమంతుడవు నాగన్నా భూమిని మోసడి నాగన్నా నువ్వు బుద్ధిమంతుడవు నాగన్నా అరే నాగన్నో దిగు నాగన్నా నాగన్నో దిగురా సుందరి నాగన్నా నాగన్న గరిగిన మొదలు పెట్టుకుంటా ఆనాడి కాలం లోపలైనా అయ్యో నగలకొండ పట్టాముల రామోరామోయ్ అయ్యో నడి ఉల్లే ఉన్నారాట రామోరామోయ్ అయ్యో రాజులా కచ్చీరు కొలిక రామోరామోయ్ అయ్యో కచ్చీరు మెడి కోయి రామోరామోయ్ కచ్చీరు మెడి కోయి రామోరామోయ్ అర్జున బాము వత్తాలో రామారామోయ్ అయ్యో 7 దేవన్న కోయి రామారామోయ్ అయ్యో 7 దేవన్న కోయి రామారామోయ్ కసి తను వయ్యావట రామారామోయ్ 7 దేవన్న కలిసి విసాలు వయ్యవట్టరా తండ్రి అరే ఆనాడి కాలం లోపల అర్జునబాము వచ్చింది. ఏనాడు యొక్క జవాన్లకు కలిసి విసాలు ఏనాడు వచ్చిందో
అయ్యయ్యో ఆనాడి కాలం లోపల చూసిన నగిన వీళ్ళు తెల్లదాకా డ్యూటీ చేసిండ్రు. మా తమ్ముడు ఏనాడు కనుక నగలకొండ పట్టణంలో రాజుల కచేరి కాడ వాళ్ళు ఉన్నారు. అరే మేము ఇక్కడికి వెళ్ళి మనం ఏడుగురం అన్నదమ్ములం మనమున్నాం తమ్ములారా. అందుకొరకు మనం ఇక్కడికి వెళ్ళి ఏనాడు డ్యూటీకి మనం పోవాలి వాళ్ళని ఇంటికి తోరారే అని ఆ యొక్క జీవన్లు ఆనాడి కాలం లోపలైన గాని అయ్యో నగలకొండ పట్టము నడి ఉల్లే ఉన్నది. నగలకొండ పట్టము నడి ఉల్లే ఉన్నది. నడి ఉల్లే ఉన్నది రాజుల కచేరి నడి ఉల్లే ఉన్నది రాజుల కచేరి రాజుల కచేరి బయటికి వస్తున్నారు భూతండ్రి. తమ్ముడు అరే వీళ్ళు లేపురా తమ్మే నిన్న బట్టే చేసుకున్నాం లేవురా. ఎవరెవరా తమ్ముడా నువ్వు లేచి మాట్లాడదా ఎవరెవరు తమ్ముడా నువ్వు లేచి మాట్లాడదా తమ్మియే ఎత్తరెత్తాలెవరా ముఖ్య ఊగలేట్రా నువ్వులెవరెవరు తమ్ముడా నువ్వు లేచి మాట్లాడరా. అరే డౌట్ అవుతుందా అరే నాది చూడు అరే అరే నాది చూడు నాది నాది थोड़ा आ गया हिंदी ఘోరంగా అరే నాకు నడుపుతుందిరా ఐదు కథం ఇప్పుడు మరకాయ కేక్ వస్తే ముందరా ఐదుకి పొద్దు పగలైనట్టు దావతు. అరే మీ దాతు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా దూరం నాడేపో. अरे दादू मेरा भाई मर गए अरे మన తుర్క కులం లోపల చచ్చిపోయిన వాళ్ళని కబ్రస్థాన్ తీసుకొని పోతాం. అరే నువ్వు రాను జర మన వస్తున్నాం రా రైతు అరే మీరు తీసుకుపోయి కబ్రస్థాన్ లో బొంద తీసి బొంద పెట్టేసారు కదా మీరు పని చేయాలి. मेरा भाई मर गए मेरा भाई मर गए सच्ची की दो मेरे भाई मर गए मेरे भाई मर गए मेरे भाई बोलने लगा मेरे भाई मर गए मेरे भाई मर गए मेरा भाई मर गए मेरा भाई मर गए अरे जीवन भैया मेरा भाई मर गए భగవంతుడు ఒక అర్జున పామును దోలిండు వాళ్ళ ప్రాణం తీపించిండు. మళ్ళీ వాళ్ళు కబ్రస్థాన్ ఒక బొంద పెడదామని వస్తుంటే దేవుడు ఒక కోరిక ఏంటంటే సచ్చింది చంపింది నేనే మళ్ళీ లేపేది నేనే. వీళ్ళకి ఎదురుగా పోయి సత్యం లేపి చూపించినట్టే నా మంత్రతంత్రం నా జ్ఞాన విద్య వీళ్ళకి అర్థమైపోయి ఆటకు సెలవు దొరుకుతుంది అనుకున్నాడు. ఆ ఒక దుర్గల గడ్డము అరే బిడ్డ ఏమైందిరా అరే గడివిరాను అరే ఒక్క నేను జ్ఞానుడి గారిని కానీ బిడ్డ ఎవరు నువ్వు ఏమైందిరా మీకు అరే మీరా బాయ్ మర్గే కబ్రస్థాన్ తీసుకొని బొంద పెడతాం అనిపోతా. అరే బొంద పెడితే వస్తుంది మాడే బట్ట అయిపోతారు ఇక్కడ కింద ఒక్కసారి వండ పెడితే లేపి చూపిస్తా. అరే మీకు దిమాగ్ పని చేస్తలేదు సచ్చుడు లేదు అరే కాదురా భయ్ నా మాట వింటూ ఒక్కసారి కింద వండబెట్టు నేను లేపుతానా లేదా అప్పుడు తర్వాత మాట్లాడరా భయ్. ఏమరా బిడ్డ పండబెట్టమంటున్నావు వాటి వండబెట్టు చలో చూద్దాం. అల్లల్ల వారి వీళ్ళకి చంపింది నేనే లేపేది నేనే అనుకుంటూ భగవంతుడు ఇతర చుట్టూ ఆనాడు ఒక పట్టు చుట్టిడు దేవుడే ఏడు చుట్టి ఒక్క బండారు పట్టు చుట్టి భగవంతుడు చలో నేనే మాయలా గరడి నా పే మాయలా గరడి నేనే మాయలా గరడి నా పే మాయలా గరడి
తమ్ముడరే ఏమైంది నాకు ఇట్లా కళ్ళు కలిసి కొద్ది కాదు కళ్ళు తాగింది ఎక్కువైందంటే 30,000 వచ్చినాయి వరకు ఇంకా 3 రోజుల భాగవతం ఏం చెప్తారు 30,000 అర్థం అనేది కానీ భారీ కొడక చూస్తే తక్కువ పొరగాలు కొనరాని పోసేటి పెంపులు ఎక్కున్నాయి కొడక ఏమున్నదంటే మరి గడ్డి కొనగానే ఉన్నావు నువ్వు అరే అంటే నీ పేరే పేరా అరే నా యొక్క పేరు పెద్దగా ఉంటది బిడ్డ నా పేరు అడుగుతురు నీ రాజ్యం ఎక్కడా నీ దేశం ఎక్కడా నీ పల్లె ఎక్కడా నీ పనగడ ఎక్కడా కొడుక నాతో చెప్పు బిడ్డ నా పేరు అంటే ఒక భగవంతుడు జ్ఞాన దేశం మీద ఇచ్చిన నా తల్లి పేరు తప్పు చెప్పద్దు తండ్రి పేరు తప్పు చెప్పద్దు నేను నా పేరు కూడా తప్పు చెప్పను కోరిక భగవంతుడు అన్ని పేరు కలిసినట్టుగా నా పేరు ఒక చెప్తున్న బిడ్డ నా తల్లి ఒక సూరాద్దీన్ నా తండ్రి ఒక బ్రహ్మాద్దీన్ నా పేరు అనగా షేక్ సయ్యద్ మొదల్ కబీర్ అన్వర్ కబీర్ బీర్ సింగ్ అంటారు బిడ్డ అరే బిడ్డ నా యొక్క తాత పేరు తండ్రి పేరు ముత్తాతల పేరు అన్ని కలిపి షేక్ సయ్యద్ వదిలిపెట్ట అన్వర్ కబీర్ బీర్ సింగ్ అని పెట్టి పేరు పెట్టింది బిడ్డ సరే కానీ కొడుక మరి ఏం పని చేస్తావు నువ్వు నేను పని చేసేది గ్యారెంటీ విద్య అది ఎక్కడి నుంచో పొరుగురికైనా రాలేదు ఇక్కడనే అరే ఇక్కడనే అంటే నాకు ఎన్నడు కనవాలి పొరుగురు కాదురా ఇదే ఒక సముద్రాల ఒడ్డుకు నేను ఉంటున్నా నా తాతల నుంచి నా ముత్తాతల నుంచి అక్కడనే ఉంటున్నారు నేను కూడా అక్కడనే బతుకున్నా బిడ్డ ఎంతమంది కొడుకులు పెట్టారు అయ్యో నా కొడుకులు బిడ్డ అడుగుతున్నా సముద్రాల ఒడ్డు ఒక చెమతీల గడ్డకు 3 గుడిసెలు ఉన్నాయి 3 గుడిసెలలో నా తల్లి గుడ్డిది నా తండ్రి గురివాడు ఆ వాళ్ళకు కనుక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు నేనున్నా నాకు ఒక 3 భార్యలు ఉన్నారా 3 భార్యరా అవును అదృష్టవంతుడు అయ్యా ఎందుకు రావాలి అరే 3 అన్నకి ఇంకెందుకు చలికాలం అంటే చేతి అవసరం లేదు అరే వారి నీకు 3 భార్యలు అంటే బాగా నవ్వుతుంది ఇచ్చేంతరం నీకు అనిపించాలి నాకే 3 భార్యలు అంటే కొడుకో ఎరకలి గూడెంలో ఎరకలి చేసాకి 7 భార్యలు రారాబో 7 పిల్లలంటే అమ్మతోడు వాడు ఏ జన్మలు చేసుకున్నప్పుడు 7 పిల్లలంటే వారికి ఇల్లే అవసరం లేదు అరే వారి అంతగానో నవ్వు వస్తుంది నీకు నేను అంటే ఎరికలు చేసాకి 7 అంటే ఇచ్చేంతరం నీకు అనిపిస్తుంది ఎరికలు చేసాకి 7 అంటే రాకూడదు దొమ్మరి గూడెల దొమ్మరి శివలింగకు 12 మంది భార్యలు రారాబా వానికి ఇక పరుపు కూడా అవసరం లేదు ఏం అవసరం లేదు అరే వారి అట్లా ఉన్నది అదృష్టవంతుడు వాడేవాడు అరే వారి నాకు ఒక 9 మంది 3 భార్యలకు 9 మంది పిల్లలు 9 మంది అవును ఊరోడు వాడు పిల్లగుట్లాడు పిల్లడు కానీ ఊరోడు సురువసుకున్నట్టు అబ్బో వాడు పొద్దుగా లేదు అరే వారి ఒక 9 మంది పిల్లలంటే మనిషికో కూరడ ఖర్చులు 9 రకాలు తింటా నువ్వు తింటావని అట్లా ఉంది బిడ్డ మరి ఒక నేను వేసే పని ఏముందంటే అన్నం పెట్టి అర్ధాత ఉంటే ఒక సత్యదాకా పొట్లాడతా నేను ఒక ఏమున్నదంటే ఆ యొక్క అక్కడికి వస్తే కనుక కోమటి దయ్యాలు పోట్లాడతాయి మంగళ దయ్యాలు మంటలు పెడతాయి సైకిల్ దయ్యాలు తీటలు పెడతాయి ముసలు ముచ్చలు పెడతారు పరస్పరస్ వాళ్ళు పరిశ్రమ ఆడతారు అక్కడ గజ్జల బజారు మరి బట్టల బజారు ఒక బట్టల బజారు 66 మంది ఒక్కసారి ఉంటారు నేను చేసే పని ఏమున్నదంటే ఒక రొమ్మన రామటోలు ముక్క ఒక రాధాసరం గుండె రాధాసరం ముక్క పిల్లలు పోయి పెట్టి ఒంటి కాలి మీద ఒక 12 బిరుదమాలను చూపిస్తున్నా నేను జ్ఞాన దేశం మీద మాయా భాగవతం చూపిస్తారా ఒరి కొడుకులాలో కొడుక మా యొక్క నగరకొండ పట్టణం లోపలికి వచ్చి నువ్వు ఆట ఆడతావురా ఆటకెంత పాటకెంత అంటే నేను ఆటకు పైసలు తీసుకోను అన్నం పెట్టే బుక్కాడు హరిదాత ఉంటే సత్యదాకా పోట్లాడిన దమ్ము మా పట్టణంలో ఆడతావు మరి నీ పట్టణం అంటే ఏ ఊరు బిడ్డవి మరి నగరాకొండ పట్టణం అయ్యో నగరాకొండ పట్టణం వేళ రాజు పేరేమి నలభూపతి మహారాజు నలభూపతి మహారాజు మీ రాజు రమ్మంటున్న బిడ్డ మీ రాజేమన్నా నేను ఎంత చెప్తే గంతే మా రాజు అంతేరా ఎంత చెప్తే గంటే అయ్యో కొడుకు భగవంత నేను వచ్చిందే కందుకొరకు ఆధారమా అయ్యో దొరికేనన్నాడు సోదరికి అన్నాడు మీరయ్యో అయ్యో మరిగయ్యా రేరత్తే కొడుకు కుప్పగొట్టాలేరత్తే కొట్టె కుప్ప దొరికిందిరా తండ్రి రారాని బట్టె బాబు నేను రావే వస్తున్నారా మామయ్యో అరే
ఒక భగవంతుడు గ్యాడి వేసే మీద నాగుల కొండ బట్టలతో పట్టుకోని ఆ గ్యాడి పెట్టి ఒక మాయా భాగవతం తీసుకొని భగవంతుడు బీరయ్యా అయ్యో రమ రామ 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 మయల బీరయ్య గారి రామ రామ సత్యనారాయణ వర్ధుడాట రామ రామ గ్యారడి వేషాము మీద రామ రామ కొండ పట్టమాట రామ రామ దేవుడు వస్తా ఉన్నాడట రామ రామ తెర వస్తా ఉన్నాడట రామ రామ నేను ఎంగిలి కందాము గడగా రామ రామ ఏ గంట బాలకరకు రామ రామ ముత్యవంత ఆడదాని కొరకు 300 కట్టాలు పడుతుందనా అమ్మా ఆడదాని కొరకు 12 నిర్ణయాలు గట్ట 12 రకాల కష్టాలు పడేటి అల్లా అది మేడదారి పిల్లంటే రామ రామ మేకల్ల కుక్క లెక్క రామ 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 బిడ్డ కొరకు రామ రామ రాధవతి ఓ మామ రామ రామ నేను ఒక తల్లి కడుపు ఉండనాడు నా ప్రాణం తీస్తున్నాడు నా మేన బావ నారాయణుడు అవన్నీ మర్చిపోయి ఒక మేనల పేరు రకవాడ వస్తున్నాడు మావయ్య నవలకొండ పట్ట అడుగుతుండు వీరయ్యా అయ్య రారే పట్టావు మామ రామ రామ నిర్యరవస్తి మామ రామ రామ మా మామ కసిమే కూర్చుండు కనుక వారికి దండం పెట్టేది అల్లరా నా ప్రాణం కన్నా నా మామ గారికి నేనెట్ట దండం పెట్టాలి చెయ్యెత్తి అయ్యో మామ నాదైవో మామో అయ్యో మామ నాదైవో మామ నీ చేతులతోని నా ప్రాణం తీస్తున్నావు ఇలా నా చేతులతోని నీకెట్ట దండం పెడతాను నేను రాజుల కాసీరు కాసీరు కాడారా రాజ్యాల రాజుల్లా దేవుడు మీరయ్యా ఈనాడు కనుక అంజల గిరిజ దత్త పటేళ్ళు పడవల కమలను కూడా చాలా కౌండలు కూర్చొని ఉన్నారట అందరిలో కలిసి ఆ యొక్క భగవంతా నేత దండం పెట్టన్నా అని నువ్వు నడకుంటున్నాక మీరు చూసుకోవాలి ఎవరంటే అక్కడికే వచ్చిండు గ్యారంటీ వాడు అరే నీకేమైందా మరి నీకు డౌట్ ఎందుకు వచ్చిందే కుర్చీ మీద కూర్చున్నా వాడు వచ్చిండు దండ పెడతా అంటే వచ్చిండు దండ పెడతా నమస్తే ఇట్లా పెట్టాలి వాడు ఏం చేసిండా ఇట్లా కాలుతో రత్తుండు సాగిందా ఆకలే కానీ చెప్పుడు అరే ఒక రాజుకు ఒక కాలుతోని ఒక నమస్తే వ్యక్తి తల్లినట్టు అనిపించింది బిడ్డ నేను ఒక గ్యారడీ కులం మాది తల్లి గర్భములకి బయటకు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే మాకు విద్య బుద్ధులు నేర్పడానికి మా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కాలుతోని చెయ్యితోని ఒక అటాచ్మెంట్ చేస్తాడు అంటే కాలు లేచినప్పుడు చెయ్యి లేస్తుంది చెయ్యి లేచినప్పుడు కాలు లేస్తుంది అసలు విద్య నేర్పిస్తారు కాబట్టి రెండోసార్లు లేస్తే దానికి తప్పులేదు బిడ్డ తప్పులేదా బాగా ఓట్లు వేసినప్పుడు ఓట్లు లేస్తుందట సపరేట్ సరే బిడ్డ అయ్యా రాజా మీ నాగలకొండ పట్టణం లోపల ఒక ఆట ఆడటానికి వచ్చిన గ్యాలరీ పిల్లగాని నేనున్నా మరి ఒక ఆటకు సెలవు పాటకు సెలవేనా అదే ఒక ఏమున్నదంటే ఆటకు సెలవే పాటకు సెలవే ఏం కావాలంటున్నావా ఒక బక్క జవాను నాకు ఇవ్వాలి బక్క జవాన్ ఇచ్చినట్టుంటే వాని ఒక తలకాయ మొండెం వేరు చేస్తున్నా తలపండు ఇక్కడ పెట్టి మొండెం ఒక నడుము అంటే కుమ్మరింటికి పోలే కుండ పట్టుకుంటది శనగ కొత్త కుండలో నీళ్లు తీసుకొస్తే అప్పుడు నేను ఆట మొదలు
పెడతాం ఇది ప్రాణం ఇస్తా. సరే వీళ్ళు ఏమన్నా తెల్లకాయల మీద నల్ల గీత అంటే మంచిగా సంతకం పెట్టి వీళ్ళు మళ్ళీ ఎప్పటి నాకు అప్ప చెప్తాను. అయితే ఎప్పటిలోనే మీ మనిషిని మీకు అప్పచెప్పేటట్టు లెక్క అంటున్నావు. ఎందుకంటే సబ్జీ తర్వాత నువ్వు పోతే వాడు బతికెట్టమని తెల్లాంటి రేట్ అంటున్నావు. సరే బిడ్డ ఒక తెల్లగాయత మీద నల్ల గీత పెడతానా, నల్ల గీత పెట్టి నీ చేతులు పెడుతున్నా. ఇక నీ జవరం తప్పకుండా నీకు అప్పచెప్తా. ఇదేనా అని పక్క జవాన్ని వచ్చిండు దేవుడు. అక్కడ తలమండే వేడి చేసిండు వీరయ్యో. పక్క దేవాన్ని బట్టి తలమండే వేడి చేసి గ్యాడు ఒక పక్క దేవాన్ని బట్టి తలమండే వేడి చేసిండు. ఇక నడువు మంటే మండము చెల్లకు మండం పోతా ఉన్నదా, కొత్త కుండలు ముందుకాలు పట్టుకొని వస్తున్నది తండ్రి. అయ్యో రథమోరి మామ మామ నారాదుడా, ఎదుర మామ నేనెందు ఓదుర మామ, బిడ్డ కావరాజు కొరకు కారమ్మ గట్టాలు పడుతున్నారా మామయ్యో. అయ్యో రారోరి మేన మామ రామో రామో, అయ్యో రారోరి మేన మామ రామో రామో, ఇవల్లాడి నీర మందు రామ రామో, దేవుడు వీరయ్య వారి రామో రామో, నగరకొండ పట్టమూల రామో రామో, అయ్యో ఆడబట్టి తండ్రి రామో రామో, ఆట మొదలు పెట్టబట్టే రామో రామో, అయ్యో పట మొదలు పెట్టబట్టే రామో రామో, అయ్యో సినిమా రామో రామో, అయ్యో నాలుగు పాదాలు అయ్యి రామో రామో, అసలు కట్టుగంత అంటే దేవుడేమో, కట్టుగంత అంటే దేవుడేమో, దేవుడు చూపించడు ఈ రామో రామో. వరి కొడక కుమారా, నేను ఒక నా పెట్టే కాడికి పోతున్నా. అరే బిడ్డ, నేను ఒక జ్ఞాని ఆట స్టార్ట్ చేస్తున్నా. నా పెట్టే కాడికి పోతున్నా, జర సప్పుడు చేయకు బిడ్డ. నా పెట్టే కాడికి పెట్టే కాడికి పోతున్నా, జర సప్పుడు చేయకు. అలా ఏంటంటే ఒక పాములు ఉంటాయి, మనబోతులు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి, భూతాలు పేత పిశాసులు ఉంటాయి. బిడ్డ జర సప్పుడు చేస్తే అవి నన్ను విడిచిపెట్టాయి. రైతులు దండం పెడతారా, నమస్తే పెడతారా? నువ్వే మంది తీసుకొచ్చిన ఈ చేతికి ఎక్కింది, ఈ చేతికి ఎక్కలేదు, సప్లై కూకున్నది. ఈ దాగిన మంది తాగుతుందా? ఇప్పుడు తాగుతుంది కదా 2 లీటర్ల బాటలు. అరే ఒక గంగన్న మంచి పెద్ద కుర్మా ఏంది, ఒకటి 2 లీటర్ల బాటల్లో ఇస్తుంది. కడుపు నిండా కళ్ళు పోసిడు సాగదలుడు పాపం. బిడ్డ పెద్ద కుర్మ అన్నందుకు పోసినే ఉంటుంది, మీరు తాగులే ఉంటది. మరి దొరకబట్టినావా? జర దండం పెడితే అబాల్సి జంతుక. ఇక సరే నా మాట వింటలేవు కదా బిడ్డ, నేను ఎట్లయితే అట్లా చిన్న డోర్ బజారే మామ పుణ్యం ఉంటది. పోయినాక మీరు ఒకటా నా ఇంట్లోకే మనం చెప్తా.
వారికి ఆగలేదు ఇప్పుడు వీరికి ఆగలేదు అరే కొట్టురు ఎవరు పిచ్చురా ఎవరు పిచ్చురా లోపల మందాయి వాళ్ళ మీద ఎదురా ఎదురా ఇది చిన్నది కాదు బిడ్డ ఇది ఎట్లా వచ్చిందంటే రాలేమడుగు రోలి పాపు దీని పేరు మన పెట్టెలకు ఎందుకు వచ్చిందంటే ఎందుకని కాలం లోపల మన మొగుళ్ళ వారు మన గురువులు నంగివారు వీళ్ళందరూ కలిసి వెనక మేళం తీసుకొని రాజరాజాల పంట తీసుకుంటూ వచ్చినట్రా అదే తిరిగంగా రాలేమడుగు అని ఊరిపోయిర్రా అందరు కలిసిపోయారు ఎవరెవర్రా అరే వాడు కార్తీక్ గారు వెనకాల వాళ్ళ తాత నంగి కార్తీక్ వాడి తాత వాళ్ళ తాతలు మొగుళ్ళ వారు ఆ రాయమన్నాడట వాడు దావులు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ కలిసిపోయింది బాష్పరము అక్కడ ఏనాడు మల్లె అరే గొప్పిన మల్లె వీళ్ళందరూ కలిసి మేళం తీసుకొని పోయిర్రా ఆయన పొంగ రాలేమడుగులు ఊరికి వచ్చిర్రా ఇక రాలేమడుగు ఊరికాడా ఇక్కడ ఏడికి పోయినా కానీ అన్నం తినేందుకు బీరువులకు ఒక ఇంటికి పని చేసినట్టు మనిషి అప్పుడు మొన్న మనం పోయినట్టుగా వీళ్ళు గట్టి పని చేసుకున్నారు పని చేసుకుంటే ఆయన వీళ్ళు అందులో బ్రోకర్ ఏం చేసిండ్రా రాయవాళ్ళు తీటోడు అరే వాడు ఏం చేసిండ్రా పోయిన కాడికి రాయవాడు రోజు పాపి పోయినవాడు ఆనాడు ఏదేంద్ర దాన్ని ఏమంటారా సౌతి పండుగ అదేంద్ర చవితి పండుగ వచ్చింది చవితి పండుగ వచ్చింది నాడు అన్నం తీసుకొచ్చి పెడుతుంది కానీ వీడికి భాష మీద పానం బాగా కూర్చుందిరా రాయవల్లి గారికి అదే వీడు ఏం చేసిండు అబ్బా ఇది ఎట్లా ఈ భాష వేళ్ళని ఉంటది ఏ వీరిన కూలం ఎట్లుంటదిరా అరే వీళ్ళు లాగే ఉంటారు వీడు అక్కడిక్కడ చూసిండు అది అవతలకు చూసిండు తిన్నట్టు తిరిగి చూసారా పోయిండు ఆ రాజవాడు రోజు పాప ఏమంటుందట అయ్యా నేను వీడికి 3 రోజులు పోయాక ఏం లేదు ఇట్లా భాష ఉండాలని అదంటండి ఇక వీడేం చేసిండు సంగతి సుల్తాను పోయిండ్రా పోయిన చెయ్యి ఒత్తిన చెయ్యి పెట్టిండ్రా పెట్టే వరకు సుర్రం అన్నది 3 రోజులే పోయాను పెట్ట కానీ సుర్రం అన్నది పోయాను పెట్టిన వేసినది బరాబరే ఏం చేయాలని అక్కడిక్కడ తిరిగేది వరకాల కావులో పెట్టిందట్రా వాసన కొట్టింది భాషకుండా కావులో పెట్టింది ఆ కావులో పెట్టేది వరకు అబ్బాయి ఇది గిట్ట చేస్తావు నాకు పెట్టమంటే పెట్టవా అని మీరు అందరు తీసుకొచ్చిందట ఇది ఆయన భాష కూడా తీసుకున్నారు ఇటు రామరావు కొట్టుకుంటా కరెక్ట్ నడి పొట్టి సౌట్లకు వచ్చి ఇటువంటి సౌట్లకు వచ్చిర్రా అందరు ఇస్తారు వేసుకున్నారట ఇక తింటామని నోట్లో పెట్టి మొక్కు ఈ పాపత్వరాలు అప్పుడే వచ్చిందిరా అబ్బా మీరు నా కొనబొమ్మ కొట్టినోడా నా గొర్రె కాసినోడా మీరు నా మేకలు కాసినోడా నా ఏం సౌకాసరైనోడా వీరికి పెడితే నాకేం వస్తుందా అని కానీ కాకరించి ఇస్తారు వచ్చిందట ఇది పాలటువంటి కులంలో ఈ పవాత్మరాలు యాద్ చేయద్దు కాబట్టి అరే మరి ఇది రాలేవాడు రోజు పంపి పేరు చేయద్దు బిడ్డలు పడవలేదు అయ్యో రామ 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 రామ
ముందర కూర్చోవాలి ఇద్దరు చెప్పి ఇప్పుడు ఈ ముందర ఈ గొంగ ఇక్కడ కూర్చున్నారు పెద్దకూర ఇట్రా ఇద్దరు పని ఉంటుంది ఇట్రా ఇంకా ఈ పెదవసలు అలా ఏం చేస్తారు ఇస్తారా ఈ ముందరికి పెదవసలు మీరు రాలి శేఖర్ అన్న దశరథ్ ఏమైంది భయపడుతున్నాడు దాని కొడుకు ఇక గొంగడేసుకొని ఇక్కడ కూర్చోవాలి ముందరికి ఏం భయపడకూరు దగ్గర పని ఉంటుంది మీతో ఇక్కడ ఉండాలి గోడలు పట్టుకొని చూస్తున్నారు అదేంటి మిచ్చ పెట్ట కోతలు చూసి ఇక్కడ కృషి చేసుకొని ఎక్కువ అన్నాడు మీదకి ఎక్కాలి దిగమన్నాడు దిగాలి ఎంత ఏం చేస్తుంది అక్కడ కూర్చోని ఇక్కడ ఆ గొంగళేసుకొని కింద కూర్చొని దగ్గర అందుబాటులో ఒకటే చెప్తున్నాడు భగవంతుడు వారి జ్ఞాన వేషం మీద భగవంతుడు వీరప్ప దేవుడు అడుగుతారు ఆకుతుంది ఆ వారి ఒక ముత్యాల పోచమ్మ ఒక బొడ్డు గురిగి అరే బొడ్డు గురిగి అదే దీంతో ఏం చేస్తాం అంటే ఒక హిందూ పెడతాం బిందు పెడతాం బిడ్డ అరే ఇందు బిందు పెడతావు అవును సరే మరి అరే అరే నువ్వు ఎక్కడికి వచ్చినవరా ఒక ఇక్కడ ఆరుగురు పక్కన అక్కడికి వచ్చిన బిడ్డ అరే అక్కడ ఇందు అక్కడేముంది బిడ్డ ఆరుగురు దగ్గర ఉంటే ఒక పొడిమర కాసే పోతాలు ఇంకా ఉన్నాడు పోతాలు ఇంకానికి ఒక అంగి దండం పెట్టి వచ్చిన అరే ఇక్కడ అటు ఇందు బిందు పెట్టు పోయి చలో బజారా అరే ఇంకా ఎక్కడికి వచ్చినావు బిడ్డ అరే ఇంకా ఇక్కడ పక్క ఒక ఆలూరు నుంచి వచ్చిన ఆలూరు అవును అక్కడే ఉందిరా ఆలూరు దగ్గరికి వస్తుంటే అక్కడ ఒక సారిగమ్మ ఉన్నది సారిగమ్మ సన్లకు సన్యాసులు కొట్టాలంటే ఇడుపుగా నుంచి వచ్చింది బిడ్డ అరే అటు ఇందు బిందు పెట్టు బజారా మామ అరే ఇంకా ఎక్కడికి వచ్చినావు బిడ్డ ఇక్కడ పక్క మందిరకి వచ్చిన అరే అక్కడే ఉంది అక్కడ వీర హనుమన్ల గుడి ఉండే హనుమన్ల ఒక తోక ఇరిసి కట్టేసి ఆయన దండం పెట్టచ్చు అరే నువ్వు శివయ్య అటు ఇందు బిందు పెట్టు అరే ఎవరు వారి ఇక్కడ ఇంకా ఎక్కడికి వచ్చిన బిడ్డ ఇక్కడ పక్కకి వచ్చిన అక్కడే ఉందిరా అక్కడ ఏమున్నా అంటే గడి కాసే ఒక గడి మైసు ఉన్నది అరే మైసుకు ఒక అరే అరే నీ లొట్టకి పెట్టు బిడ్డ రొట్ట కాదా పెట్టి పెట్టకి పెట్టు అరే మన గురువులు నంగి వాళ్ళు ఉన్నారు అరే వాళ్ళకి ఇందు బిందు పెట్టు పోయి అరే అట్లా కాకుండా ఇక్కడ ఆడి మంత్రకాలు మగ మంత్రకాలు బక్క తయారని బిడ్డ వచ్చింది చూస్తున్నాం మనం అరే ఒక మంత్రకాలు బాగా మోపారు అన్నదల్లా ఆడి మంత్రకాలు ఎక్కువ ఉన్నారు అందరినీ యాగం చేస్తున్నారు ఇంకా ఏదైనా ఉంటే నన్ను కూడా చూస్తామని చేస్తున్నారు కానీ అది ఒక తోక వారి దగ్గర కాదు పల్లె పల్లె గారి పవనం గారి పల్లె పల్లె గారి పవనం గారి ఓ మేరే గారి సాల్ మేరే 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 గారి కమంటే రావాలి గాని పొమంటే పోవాలి కమంటే రావాలి గాని పొమంటే పోవాలి రాకుంటా పోకుంటా వాకిట్లా పొడగంట పోకుంటా వాకిట్లా పొడగంట నీళ్ళ మీద వండబెట్టే నిలిసి గాడే గారి నీళ్ళ వండబెట్టే నిలిసి గాడే గారి భగవంతుడే దేవుడే బాలుడే బీరయ్యా దేవుడే బాలుడే బీరయ్యా రాకరమ్మ విద్యాలు దేవుడి అయ్యావట్టే రాకరమ్మ విద్యాలు దేవుడి అయ్యావట్టే రాకరమ్మ విద్యాలు దేవుడి అయ్యావట్టే రాకరమ్మ విద్యాలు దేవుడి అయ్యావట్టే ఎవియేతుర మామ మామ నారాదుడా ఎవియేతుర మామ మామ నారాదుడా మామ నారదని ఏనాడు నాకేమి కట్టాలు వెళ్తుందిరా మామయ్యో అయ్యో రారోరి మేన మామ రామో రామో 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 నవామ నారదుడా రామ రామో రామ నారదుడా రామో రామో నీ బిడ్డ కామరాతి రామో రామో నీ బిడ్డ కామరాతి రామో రామో కామరాతి కోరకు రామో రామో కామరాతి కోరకు రామో రామో కారమ కట్టారు మామ రామో రామో కారమ కట్టారు మామ రామో రామో మామ నేను వాడబడిసి మామ రామో రామో వాడబడి మామ రామో రామో కారమ కట్టారు సీతమ్మ చెల్లారు పడుతున్నారా మామయ్యో అయ్యరారమో రే మామ మామ నారాదుడా రే మామ మామ నారాదుడా కొండ పట్టము పట్టము రాదేవుడు కొండ పట్టము పట్టము రాదేవుడు సూర్య వట్టరా మురడి పొక్కాదురా
చూడబోదవరండి ఆట గడగడుతున్నాడో చోట తెచ్చినాడు గేరడి మామిడి చెట్టేసినాడు చూడబోదవరండి ఆట గడగడుతున్నాడో చోట చూడబోదవరండి ఆట గడగడుతున్నాడో చోట ఎక్కడోడ కేరడయ్యా వాడు ఇక్కడ ఎరచ్చడయ్యా ఎల్లబల్లే గరడి హబౌనమియా గరడి ఎల్లబల్లే గరడి హబౌనమియా గరడి ఎల్లబల్లే గరడి హబౌనమియా గరడి ఎల్లబల్లే గరడి హబౌనమియా గరడి మైలా గరడి నా పేరే మైలా గరడి నా పేరే మైలా గరడి ఇల మీద మంటబెట్టి నిలిపియాడే గరడి ఇల మీద మంటబెట్టి నిలిపియాడే గరడి ఆల మీద మంటబెట్టి బడలు వాడే గరడి ఆల మీద మంటబెట్టి బడలు వాడే గరడి ఇల మీద మంటబెట్టి నిలిపియాడే గరడి ఇల మీద మంటబెట్టి నిలిపియాడే గరడి పోయి దేవుడే ముతురంబు ఎదరా పోయి దేవుడే ముతురంబు ఎదరా పోయి దేవుడే దక్షిణంబు ఎదరా పోయి దేవుడే దక్షిణంబు ఎదరా ఇల్లు పోయి దేవుడే మనుయయ్యవటరా ఇల్లు పోయి దేవుడే మనుయయ్యవటరా ఇల్లు పోయి దేవుడే మనుయయ్యవటరా ఇల్లు పోయి దేవుడే మనుయయ్యవటరా నవలకొండ పట్టకొండ దేవుడే వీరయ్య నవలకొండ పట్టకొండ దేవుడే వీరయ్య రాజులా గాజీరు ఆకాజీరు కారా రాజులా గాజీరు ఆకాజీరు కారా అన్నరాజీ చెట్టు కింద దేవుడే వీరయ్య దేవుడే వీరయ్య అన్నరాజీ చెట్టు కింద దేవుడే వీరయ్య చెట్టు కింద దేవుడే వీరయ్య అరే ఇవేంటిరా బిడ్డ ఇవేంటి ఇది ఒక ఆనాడు ఒక అమ్మవారు మాంకాల దేవత ఆనాడు కాలం లోపల ఒక ఇక్కడి దగ్గర పోయినాడు మన యొక్క అవసర రామన్న దగ్గర ఒక మాయ ఉక్కులు తయారు చేసింది ఉక్కులు 60 లక్షల దండుకు అధికారి ఆ యొక్క ఒక గోగరన్న సార్ ఒక 5 ఎత్తుకుపోగా మిగిలిన ఉక్కులు బిడ్డ అవసర రామన్న ఒక ఉక్కుళ్ళు పోగా మిగిలిన 3 ఉక్కులు అవును అరే అది మీరికెళ్ళి బిస్కెట్ తీసినట్టు అయితే కొడుకకి ఒక మెట్ల పెట్టుకోరా ఇదంతా వేసింది సరే పర్వాలేదు అరే బిడ్డ అరే ఇది అట్లా కాదు బిడ్డ ఇక్కడ ముడి ఇక్కడ ఉండంగా అరే ఇక్కడ ముడి ఇక్కడ ఉండంగా ఇళ్ళకెళ్ళి గుండెకి ఉపయోగం పడాలి బిడ్డ ఎక్కడ ముడి అక్కడ ఉండంగా అవతల పడాలి అంటావు డోల్ బజారే బజా చెట్టు కట్టేది మంత్రకాలు మోమంత్రకాలు తట్టుకున్నాడు బిడ్డ దగ్గర కలేదు నేను అప్పుడే చూస్తున్నా అరే
లేవున్నాయి బియ్యం బియ్యం వేస్తే ఏమైతే పేలాలు అరే ఈ బియ్యం పోయి పేలాలు అయితే లెక్క పేలాలు అయితే లెక్క బియ్యం బియ్యం ఇల్లే పొదిగి రాయి దిగలేదా బియ్యం 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 పోయి పేలాలు అయితే లెక్క బిడ్డ చెరు దిగు అరే బియ్యం పోతే పేలాలు అయితే పేకమే నేర్చుకున్నావు నువ్వు అయ్యేందుకు చలో బల్లెర బల్లెర గడేమో చేతి లోపల ఎర్ర దారం ఉంది అరే ఎర్ర దారం ఉంది ఎర్ర దారం పోయి అది కర్రె దారం నా కాలుకు దిష్టి దారం కావాలి ఎర్ర కలర్ దారం పోయి కర్రె దారం పెట్టయితే అవులే మరి కులం కూడా మంచిగా పుణ్యానికి పోతున్నారు పెద్ద వాడు మంచిగా బాలెట్లో పోతాడు వచ్చినప్పుడల్లా వాళ్ళది కులం కూడా తెచ్చిందా వాళ్ళు వచ్చిన అరే బిడ్డ ఒక మాట చల్లగా ఉంటే మర్యాద మంచిగా ఉంటే ఏడు వేల బుక్కడ అన్నం పెడతారు లక్ష్మక్క ఇంటి కూడా రాజు బుక్కడ తిందూరు అంటే మాట మంచిగా ఉంటే పట్టుకే పెడుసు మాట్లాడితే అది కాదు అగ్గి కూడా ఒక్క నీరు మంచిది కాబట్టి కులంలో తిరుగుతున్నా బుక్క తింటున్నారా అట్లా కాదు బిడ్డ ఇడికి వచ్చింది ఉత్త కాదు నువ్వు అది నల్లదారం చేసి ఇస్తేనే నాకు లెక్క అరే ఒక గ్యాలరీ విద్య నా తండ్రి చెప్పిన ఒక గురు విద్య మంత్ర బలం అన్ని బాగుంటే ఇది ఒక ఎర్ర దిగో యొక్క నల్లది కావాలి డోల్ బజారే మాజా తిరుగుతలేదు రండి నాకు ఎక్కించారు Somebody